మనతో పాటు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షులు దుగ్గు చిరంజీవి గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఇందిరా పార్క్లో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. ఏంటి మీ డిమాండ్? మేము గత సంవత్సరంలో జీవో నంబర్ 3 ఆదివాసుల కోసం సపరేట్గా స్థానికంగా ఉన్న ఉద్యోగాలు అనేది జీవో నంబర్ 3 ప్రకారం అక్కడున్న ఆదివాసులకు దక్కేది. ఈ జీవో నంబర్ 3ని రద్దు చేసిన తర్వాత అక్కడున్న ఆదివాసులు చదువుకున్న వాళ్ళు చాలా నష్టపోతారు. దానికోసం జీవో నంబర్ 3ని పునరుద్ధరణ చేయాలనేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలోనూ కూడా స్పెషల్ డిఎస్సిని ఏర్పాటు చేసి ఐటీడీ పరంగా అక్కడున్న చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న ప్రజలకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేకుండా పోయింది. అదేవిధంగా ఏంటంటే ఈరోజు ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి 30 సంవత్సరాల క్రితమే మైగ్రేట్ అయ్యి వచ్చేసిన ఆదివాసులకు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఓటర్ ఐడీలు ఆధార్ కార్డులు ఇచ్చిళ్ళు కానీ కేవలం వాళ్ళని ఓటర్లుగానే వాడుకుంటారు కానీ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా లేకుండా పోయింది. ఇప్పటికీ గత 2 విడతలుగా పోడుమూలకి హక్కుపత్రాలు ఇచ్చినా కూడా వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదనేసి వాళ్ళని పక్కకి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి ఈ ధర్నా సందర్భంగా ఏంటంటే ఖచ్చితంగా కూడా ఈ వలసాదివాసులకు క్యాస్ట్ సర్టిఫికెట్లు మరియు పోడుమూల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఇప్పటికి కూడా సరైన వైద్య సౌకర్యం లేదు. ఈ వైద్య సౌకర్యం వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది అనేక విధాలుగా మరణాలు అనేది చెందుతున్నారు. ఈ రీసెంట్గానే ఒక అబ్బాయి కూడా ఈ వైద్యం అందక చనిపోవడం జరుగుతుంది. ఇది ఒకటనే కాదు, చాలామంది పురుటి నొప్పులతో సరైన వైద్య సౌకర్యం అందక రోడ్డు సౌకర్యం లేక మార్గ మధ్యంలో చనిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఆ శాఖకు సంబంధించి ఎవరు మంత్రులు లేరు, కానీ సో అదే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మంత్రి సీతక్క గారు ఉన్నారు. వారితో మాట్లాడడం జరిగిందా, కలవడం జరిగిందా, మీ సమస్యల గురించి చర్చించడం? అనేక సార్లుగా సీతక్క గారిని ఇప్పుడే కాదు గత సంవత్సరంలో గతసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలిసినాం. రీసెంట్గా మన ఎలక్షన్స్ అయిపోయినప్పుడు కూడా మన ఊర్లలోకి వచ్చి కూడా చెప్పడం జరిగింది. మన వలసాదివాసులకు కానీ పోడుమూలకు పట్టాలు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు జరిగిపోయిన అసెంబ్లీ సమావేశాలలో కూడా ఒక్కసారి కూడా వలసాదివాసుల గురించి ఈ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తాము కానీ పోడుమూలకు పట్టాలు ఇస్తామని కూడా ఒక్కసారి కూడా చెప్పలేదు. అంటే కష్టం ఎక్కడుంటే సీతక్క అక్కడ ఉంటుంది అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా సీతక్క. మరి కష్టం ఎక్కడుంటే సీతక్క అక్కడే ఉంటుంది అనుకుంటే మరి అన్ని కష్టాలే ఉండే కదా. మనం ఈరోజు ఇక్కడికి హైదరాబాద్ వరకు మారుమూల ప్రాంతాన్ని నుంచి వెళ్ళి రావడం జరిగింది. కష్టాలన్నీ లేకుంటుంటే మేము ఇక్కడికి ఏ విధంగా వస్తాం? ఇవన్నీ నిజమే కదా, ఈ కష్టాలన్నీ పడేది. ఎక్కడి నుంచి వచ్చారు? ములుగు జిల్లా నుంచి. ములుగు జిల్లా నుంచి వెళ్ళి భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ జిల్లాల నుంచి అన్ని నలుమూలల నుంచి వెళ్ళి కూడా ఈరోజు ఇక్కడికి ధర్నాకి రావడం జరిగింది. సీతక్క ఎందుకు పట్టించుకోవట్లేదు? సీతక్క ఎందుకు జస్ట్ ఏంటంటే రాజకీయ లబ్ధి కోసమే ఓటర్లుగానే చూస్తుంది కానీ సమస్యల పరిష్కారం కోసం మాత్రం చూడడం లేదు. గతంలో చాలాసార్లు ఆదివాసీ ప్రాంతాల్లో కూడా సీతక్క పర్యటించడము, అక్కడ సమస్యలు తెలుసుకుందంటూ సమస్యలు పరిష్కరిస్తుందంటూ కూడా ఒక ప్రచారం ఉంటుండే కదా. సీతక్క అంటే కష్టం ఉన్న చోట నిల్చుంటుంది అని చెప్పి కూడా ఓన్లీ వాళ్ళని అక్కడికి పోవడమే తప్ప సమస్యలు తెలుసుకుంటుంది కానీ సమస్య మాత్రం పరిష్కారం అనేది కాదు. సమస్య తెలుసుకోవడానికి పోతుంది అక్కడ కానీ సమస్య మాత్రం పరిష్కారం కాకుండా ఉంటుంది. సమస్య పరిష్కారం కావట్లేదు. ఎట్లా ఇదే ఓన్లీ కేవలం జరగబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు, ఇంకా భవిష్యత్తులో ఎన్నికలు కావచ్చు, ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఈ ప్రచారం చేస్తాం తప్ప ప్రజల యొక్క కష్టాలని ఎప్పటికప్పుడు తీర్చాలనే ఉద్దేశం మాత్రం అనేది కాదు. ఇది ఓట్ల కోసం ఆదివాసీ బిడ్డల్ని వాడుకుంటారు అనుకోవచ్చు మీరు అన్నట్టుగా. ఖచ్చితంగా ఓట్ల కోసమే ఆదివాసీ బిడ్డల్ని వాడుకుంటుంది. కాబట్టే ఇప్పటి వరకు కూడా వాళ్ళ కష్టాలు అనేది నెరవేరలేదు. ఇప్పుడు ఇచ్చిన కొత్త ప్రభుత్వం కూడా అనేక పథకాలు పెట్టింది. వస్తున్నాయి ఏమైనా పథకాలు? ఏ ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు అమలు అనేది కాలేదు. ఇప్పటి వరకు కూడా ఎంత రైతు బంధు కూడా రాకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఇంకో ఈ విషయం చెప్పాలనుకుంటే రుణమాఫీ అన్నది, రుణమాఫీ విషయానికి వచ్చేసి 2 లక్షల రుణమాఫీ అనేసి 2018 వరకే కట్టా పెట్టింది. అంటే 2018 కంటే ముందున్న వాళ్ళు కూడా ఓట్లేసింది కదా ఇక రుణమాఫీ చేస్తామని, మరి వాళ్ళకు కూడా మాఫీ చేయలేని పరిస్థితి. ఈ రుణమాఫీ అంటే ఏమంటూ వచ్చిందో కనీసం కొత్త రుణాలు కూడా సరైన టైంకి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డది. ఏ విధంగా అంటే ఇప్పుడు అటు రుణమాఫీ డబ్బులు రాక ఇప్పుడు రుణాలు ఇయ్యక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు.
ఎప్పుడు మన వర్షాకాలం సాగు స్టార్ట్ అయినప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా చాలా మందికి బ్యాంకు రుణాలు అందలేని పరిస్థితి ఏర్పడ్డది. దానివల్ల సరైన కాలంలో పంటలకి మందులేయక పురుగు మందు కొట్టక ఈ సంవత్సరం దిగుబడి కూడా చాలా మందికి తక్కువ వచ్చి జనాలంతా వాపోతున్నారు రైతులు. అంటే రుణమాఫీ కాలేదని మీరు అంటా ఉన్నారు. చేసేసినాం 21,000 కోట్లు చేసినామని ప్రభుత్వం అంటుంది. 21,000 కోట్లు చేస్తే ఇప్పటికి కూడా చాలా మంది మాకు రాలేవనేసి మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో మరి తీసుకొచ్చిండ్రు, ఓట్లు వేసిండ్రు, మరి వాళ్ళకు కూడా మరి రుణమాఫీ చేయాలి కదా. ఇప్పుడు 2 లక్షలు అన్నప్పుడు 2 లక్షలు మాఫీ చేసి దానికన్నా పైగా ఉండవని కట్టుకోమడాలి. కానీ చాలా మందికి కూడా 2 లక్షలు ఉంటే దాంట్లో 2 లక్షలు కాకుండా ఒకవేళ 1,70,000 ఉంటే అలా 70,000 కట్టి మిగతా మాఫీ చేసే పరిస్థితి సగం సగం అనే విధంగా చేస్తుంది. 2 లక్షల రూపాయలు ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా మాఫీ చేయలేదు ఈ ప్రభుత్వం. ప్రభుత్వం చెప్పేది అబద్ధమేనా? అబద్ధమే, ముమ్మాటికి అబద్ధమే. రైతులలో ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది. ఒక్క సంవత్సరంలోనే దీనికి సంవత్సరాల కాలంలోనే 10 సంవత్సరాలకు ఉండే వ్యతిరేకత ఈరోజు వచ్చింది. నేను చూస్తా ఉన్నాం ప్రధానంగా ఈ ధర్నా కార్యక్రమంలో చాలా మంది పేపర్లు ఈ అప్లికేషన్స్ ఇవన్నీ నింపుతా ఉన్నారు. ఏంటన్నది అదంతా కూడా? ఇక మనం అదే విధంగా ఏంటంటే ప్రజాపాలన వేదికలో అందరికి అప్లికేషన్లు ఇస్తే సమస్యలు పరిష్కరిస్తబడతాయనేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. అదేవిధంగా ఏంటంటే మేము కూడా అక్కడ ఐటీడీలో కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులో కావచ్చు గ్రీవెన్స్లో ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ సమస్యలు పరిష్కారం కావట్లేవు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రజావేదికలో దరఖాస్తులు ఇవ్వాలనేసి ఈరోజు రావడం జరిగింది. అవును, రుణమాఫీ కోసం ఇప్పటికి అప్లై చేసుకుంటారు. రుణమాఫీ కాకనే కదా అప్లై చేసుకునేది. కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి రుణమాఫీ చేసుకున్నాం అంటే మరి ఇప్పుడు ఎందుకు మనం రుణమాఫీ అనే అప్లికేషన్ పెట్టగలుగుతాం మనం? అవును కదా. మరి చూడమనండి, ఈ రైతుకు రుణమాఫీ అయితే మరి ఆయన అప్లికేషన్ ఎందుకు పెట్టిండు ఈరోజు? చాలా మంది రైతుల పరిస్థితి ఇదే. నేను ఒక రైతు బిడ్డని కాబట్టి, నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా. మీ ఆదివాసీ ప్రాంతంలో రైతులు చెప్తాం, రైతుల గోళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను కాబట్టి నేను చెప్తున్నాను. చివరిగా మీకు ఆదివాసీ బిడ్డలకి ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రభుత్వం హామీలు ఇచ్చింది కొన్ని. అక్కడ ఉన్నటువంటి మీ మంత్రి సీతక్క కూడా కొన్ని హామీలు, మరి అవన్నీ అమలు జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు? ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం లేదు. పేరుకు మాత్రమే హామీలు, ఒక్క అమలు కూడా కావడం లేదు. నెక్స్ట్ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లో లబ్ధి పొందడం కోసమే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తోంది ఈ ప్రభుత్వం.